వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. చిత్తూరు నగరంలో 42వ డివిజన్ కార్పొరేటర్ శశిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు. నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కాగా చేపట్టడంతో పాటు తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండంత అండనిస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తున్నదని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సహాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే 2 విడతలలో ఒక్కో రైతుకు 11,500 ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ప్రస్తుతం 3వ విడతగా రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతన్నలకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున 1.7836 వేల కోట్ల నిధులను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనకి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద
పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా. ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6 వేల కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ పై మంగళవారం రాత్రి కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద గుర్తు తెలియని దుండగులు కత్తులతో బాటిళ్లతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శశికుమార్ స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకొని కట్టమంచి ఆశ్రయ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శశికుమార్ అస్వస్థతలో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోయారు. వన్టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ భారతి ప్రభుత్వ ఆసుపత్రిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయపడ్డ కార్పొరేటర్ శశిని వైసీపీ నాయకులు విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలు బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్ శశిపై దాడి బాధాకరమని అన్నారు. ఎన్నికల సమయంలో చిత్తూరు నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ధోరణి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్పొరేటర్ శశిపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. డబ్బులు మరి ಅದೆಲ್ಲ ಎಲೆಕ್ಷನ್ ಟೈಮ್ ಅದು ಅದು ಒಂದೊಂದು ಟೈಮ್ ಇದನ್ನ ಅಂತ ಒಂದು ನಂಬರ್ నమస్కారం. చిత్తూరు పట్టణం 42వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శశికుమార్ అనే వ్యక్తి గత రాత్రి అనగా నిన్న మంగళవారం రోజు 27/2/2024 తారీఖున రాత్రి సుమారు 8:30 సమయంలో బస్టాండ్ సమీపంన దారిలో వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆపి అతన్ని పిలిచి అతనిపై దాడి చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది. తర్వాత అతను తన బంధువులకు ఫోన్ చేసిన సమాచారం అందించి వారి ద్వారా ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం ఉంది. దానిపై ఆసుపత్రిలో అతను విచారించడం జరిగింది. కొద్దిసేపు అతను అపస్మారక స్థితిలో ఉండి సుమారు 12 గంటల సమయంలో మెలకువలోకి వచ్చి అతను స్టేట్మెంట్ ఇవ్వగా అతను స్టేట్మెంట్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అతను కార్పొరేటర్గా ఉండడం, అలాగే ఒక పార్ట్ టైం వర్కర్గా కూడా పనిచేస్తున్నాడు. సో ఇతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇతను కూడా సరిగా గుర్తు చెప్పలేకున్నాడు. ఆ దాడి చేసిన ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల, అలాగే అక్కడ మారుమూలుగా ఉండడం వల్ల అతను గుర్తించలేనట్టుగా చెప్తున్నాడు. దానిపై వివిధ రకాల టెక్నికల్ వేస్లో మేము దర్యాప్తు చేస్తున్నాం. అతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది, దానికి కారణం ఏంటి, దాని యొక్క మోటివ్ ఏంటి అనేది తొందరలోనే మేము వెలికి తీస్తాం. అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క గైడెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై దయచేసి ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేసుకొని దీనిపై రకరకాల వదంతులు సృష్టించవద్దని మనవి చేస్తున్నాం. దానికి రాజకీయంగానా లేదా వ్యక్తిగతంగానా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా వెలికి తీస్తాం. తప్పకుండా దానికి కారణమైన పర్సన్స్ని అరెస్ట్ చేస్తాం. దయచేసి మీ యొక్క సొంత వదంతులు వాటికి యాడ్ చేసి రకమైన అనేక ఇక్కడ చిత్తూరులో ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉంది, దానికి భంగం కలిగించవద్దని మనవి. థ్యాంక్ యూ. కానీ ఏదైనా పదునైన ఆయుధాలతో కానీ దాడి చేసినట్టు కనిపించట్లేదు. అతను ప్రైమరీగా అతను చెప్పిందంటే ఇది బీరు బాటిల్తో వెనక తల వెనుక వైపు బలంగా కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. తల వెనుక ఒక గాయము, కొంత గోకుడు గాయాలు కూడా, ఒక 2 గాయాలు అక్కడక్కడ ఉన్నాయి. మరి అవి ఏ వెపన్ ద్వారా పన్నాయనేది ఆ సంఘటనా స్థలాన్ని మేము కూడా పరిశీలించాం. సంఘటనా స్థలంలో అయితే వెపన్స్ ఏమి దొరకలేదు. ఎనీహౌ మా ట్రయల్ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.
42వ డివిజన్ కార్పొరేటర్ శశి కుమార్ ఆర్టీసీ డిపో దగ్గర నుంచి సొంత పనిగా రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరో ఇలాంటి పనులు చేయడం జరిగింది. అతనికి హెడ్ ఇంజరీ చేస్తున్నారు. తద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ మనిషి ఏమో అవుట్ ఆఫ్ డేంజరు అయినా కూడా అతనికి తల వెనకాల ఈ బీర్ బాటిల్తో కొట్టడం వల్ల వాపు ఉండి కొద్దిగా పెయిన్తో సఫర్ అవుతున్నాడు. ఇవి ఎలక్షన్స్ ముందు జరగడం వల్ల మాకు కూడా ఒక విధంగా అన్ని విధాల మేము ఆలోచిస్తున్నాము. కానీ ఎలక్షన్ ముందు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. లేదంటే ప్రజలు కూడా సంతోషంగా ఓటేసే పరిస్థితుల్లో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయాలని ఎవరో ఇలాంటి తప్పుడు చేస్తున్నారు. వీళ్ళపైన పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. తద్వారా అతన్ని ఎవరు ఇలా చేయడానికి కారణంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ అరుణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ 31, 32 వార్డు సచివాలయాల పరిధిలో గురు బేకరీ వీధి, వినాయక గుడి వీధి, ఆర్కాడ్ వీధి, గంగా క్రాస్, కావేరీ క్రాస్, ఏబి క్రాస్ వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు, హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యర్థాలను తడి పొడిగా సేకరించాలన్నారు. వ్యర్థాలను సగ్రిగేషన్ చేయడంపై పారిశుద్ధ్య కార్మికులతో పాటు గృహస్థులకు అవగాహన కల్పించడం ద్వారా తడి పొడి వ్యర్థాల సేకరణ మెరుగ్గా చేపట్టాలన్నారు. వ్యర్థాలను క్షేత్రస్థాయిలోనే సులభంగా వేరు చేసేలా కార్మికులు అవగాహన పెంచుకోవాలన్నారు. వార్డు స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య పనులు పక్కాగా పర్యవేక్షించాలని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమాలను అనుసరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అందరూ సహకరించాలని, ఎన్నికల మెటీరియల్ నియోజకవర్గ కేంద్రాలలోని ఎంపిక చేసిన కేంద్రాల నుంచి విడుదల చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు జరుగుతాయని, నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యే వారం రోజుల ముందు వరకు నమోదు ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కమిషన్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని అన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు పత్రికలలో వచ్చిన వార్తలకు ప్రతిస్పందించి విచారణ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. క్లెయిమ్స్ ఏవైనా ఉంటే పరిష్కారం చేస్తామని తెలిపారు. ఎన్నికల మెటీరియల్స్ సంబంధించి నియోజకవర్గ కేంద్రాల నుంచి పంపిణీ చేయబడుతుందని పుంగనూరులోని బిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నగిరి, గంగాధర్ నెల్లూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నుంచి, పలంనేరుకు సంబంధించి శ్రీ వర్ర చెన్నారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి చిత్తూరులోని 2 కళాశాలను ప్రతినిధులకు తెలుపగా ప్రతినిధులు అందరూ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలను కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎన్నికల సామాగ్రి ఇవ్వడం, బ్యాలెట్ బాక్సులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా పరదేశి, ఆప్ నుంచి వినాయకన్, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్లు పాల్గొన్నారు.
బాలలు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సుమారు 110 ప్రదర్శనలు చేపట్టారన్నారు. సర్ సివి రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నేటి బాలలే రేపటి బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గైడ్ టీచర్లను, ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులచే ప్రదర్శింపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించింది. నేను డి లక్ష్మి, హెడ్ మిస్టర్స్ డాక్టర్ వరదప్ప నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాల. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని తరగతులకి అంటే 6 నుంచి 9 తరగతులకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని దాదాపుగా 110 దాకా ఎగ్జిబిట్స్ని ప్రదర్శించడం జరిగింది. అన్నీ కూడా మిగిలిన విద్యార్థుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అన్నీ కూడా కొత్తదనంతో నిండినవిగా ఉన్నాయి. మరి మేము మన పాఠశాలలో ఈ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బాగున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి వారికి ప్రేరణ కలిగించేందుకు గాను బహుమతులను కూడా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తూ ఈ దినోత్సవాన్ని మేము ఘనంగా చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయునులకు మరియు ప్రాజెక్ట్ని పెట్టడానికి సహకరించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పలంనేరు జాతీయ రహదారిపై టీడీపీ నేత చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను పలంనేరు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 లక్షల విలువైన 22 కేసుల కర్ణాటక మద్యంతో పాటు ఒక కారును సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం గొల్లపల్లి సర్పంచ్గా ఉన్న ప్రకాష్ నాయుడును అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో కాపు కాచి అక్రమ మద్యం రవాణాన్ని పలంనేరు పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరించారు. సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటియోస్ వెహికల్లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో ఒకతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అడగడం జరిగింది. అతను అడిగితేనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం. ఇతను వచ్చేసి
ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకొని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 డీకే అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ పెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి. వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్ 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఒక 6 కేసులు అతని మీద ఉన్నాయి, ఐపీసీ కేసెస్. అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెంలో ఇంతకుముందు కేసు కట్టడం జరిగినది. సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఇతను సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి. ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది, ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు, ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరెవరు, వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం. వైఏపీ నీడ్ జగనన్న కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళం వైసీపీ యువ నాయకులు నాని ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షులై చాలా మంది పార్టీలోకి వస్తున్నారని అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. అనంతరం వైసీపీ యువ నాయకులు నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. మోహిత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీ నుండి చాలా మంది యువకులు వైసీపీ పార్టీలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మంగళం క్వార్టర్స్ రావడం జరిగింది. నిజంగానే ఇక్కడుండే నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మా కుటుంబ సభ్యులందరూ చూపించిన ఆప్యాయత జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ పంచాయతీని అభివృద్ధి మోటలో చేస్తామని చెప్పి 2019లో మాట ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు 700 కోట్ల రూపాయలు మినిమం ఈ పంచాయతీలో రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇతరుగా మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ పంచాయతీని ఒక డెవలప్మెంట్ మోడల్లో చేస్తామని చెప్పి ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ చూసి ఎంతోమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలు రావాలని ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ ఎక్స్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ ప్రధానికి ఒక తీర్పు యావత్ భారతదేశం ప్రజలు కూడా గమనిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటున్న ఒకటే విషయం, స్వామివారి దర్శించుకొని మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్వామివారు ఉండేది. మేము అనుకునేది ఆంధ్ర రాష్ట్రంలో ఏడుకొండల స్వామి ఉండేది. నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక విధంగా ఎక్కడొక బాధపడ్డాం స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ స్వామివారికి రాకముందు ఈ యొక్క కేసీఆర్ గారు ఉద్యమ నాయకునిగా వారు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసాడు ఒకసారి చెప్పమనండి.
పేదవాళ్ళకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత 3 ఎకరాల భూమి కానీ, అదేవిధంగా నిరుద్యోగ ఉద్యోగుల ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి కేసీఆర్కు మొన్న బుద్ధి చెప్పిండు. రేపు రాబోయే పార్లమెంట్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అనంతపురం సభతోటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిన తర్వాత అధికారికంగా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించాం. దాంట్లో భాగంగా మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో స్వామివారి యొక్క పాదాల సన్నిధిలో ప్రత్యేక తరగతి హోదా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇదే తిరుపతిలో స్వామివారి పాదాల చెంతని వారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా వారు ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కడైతే వారు ఏ కళాశాల మైదానంలో అయితే ఏ యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే వారు మీటింగ్ పెట్టారో అక్కడే మార్చి 1వ తేదీని పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతోంది. ప్రత్యేక తరగతి సాధన సభగా దీనిని మేము నామకరణం చేశాము. సో న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతో అనంతపురంలో చేశాము. అనంతపురంలో మల్లికార్జున ఖార్గే గారు ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక నూతనమైనటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది, గ్యారంటీని ఇవ్వడం జరిగింది. రేపు కూడా ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ఏం చేయాలనేటువంటి పెడతారు. దాంట్లో సచిన్ పైలట్ గారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. దివంగత రాజేష్ పైలట్ గారు తనేడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వారు పాల్గొంటారు. అదేవిధంగా నాకన్నా ముందు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారు, శైలేంద్రనాథ్ గారు, మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటారు. దానికి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నేను తిరుపతికి రావడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని నిర్విఘ్నంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మరి ఆ భగవంతుడు కోరుకుంటూ స్వామివారి సన్నిధిలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా రావాలని కోరుకోవడం జరిగింది. దీని తర్వాత ఒక బహిరంగ సభని గుంటూరులో పెడతాం, ఒక బహిరంగ సభని విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటి పోలవరానికి సంబంధించి సాధన కోసం పెడతాం. సో ఈ విధంగా త్వరలోనే రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, పార్టీ పెద్దలందరూ కూడా వస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.